ఉందామా వెళ్ళిపోదామా, ఇది కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మనోగతం. ఒకసారి ఈ వార్త చూద్దాం. ఉందామా వెళ్ళిపోదామా, ఫిరాయింపు ఎమ్మెల్యేల అంతర్మదనం, దానం నాగేందర్ తిరుగుబాటు సంకేతమా, అరికెపూడి గాంధీ కడియం శ్రీహరికి తప్ప మిగతా 8 మందికి దక్కని ప్రియారిటీ, చంద్రబాబు మనుషులకే రేవంత్ ఇంపార్టెన్స్, బద్నామై పార్టీ మారితే పట్టించుకోకపోతే ఎలా, ఏ రకమైన ప్రయోజనాలు నెరవేర్తలేవు, అలాంటప్పుడు పార్టీ మారి ఉపయోగం ఏంటి, ప్రభుత్వంపై పార్టీ మారిన ఎమ్మెల్యేల తిరుగుబాటు, సొంత గూటికి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు, బీఆర్ఎస్ చీఫ్ తో మంతనాలు జరుపుతున్నటువంటి నేతలు. ఒకసారి ఇక్కడ చూస్తే అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అంటుంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి. ఈ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలుస్తుంది. అనవసరంగా పార్టీ మారామన్న భావనలో ఆ ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. తొందరపడి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండలేక ఇటు తిరిగి బీఆర్ఎస్ లోకి రాలేక లోపల మొదలు పడుతున్నారన్న చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందరు, చేవల్ల ఎమ్మెల్యే కాళయాదయ్య, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే దానం నాగేందర్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు పోయినటువంటి వాళ్ళ పరిస్థితి గొంతులో వెలక్కాయబడట ఇది పరిస్థితి. అటు మింగలేరు కక్కలేరు, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నారు, అటు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తేందుకు ముఖం లేకుండా పోతుంది. ఇలా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పరిస్థితి అయినా, దాగం నాగేంద్ర పరిస్థితి అయినా, ఇటు పోతే భద్రాచలం ఎమ్మెల్యే పరిస్థితి అయినా, ఇటు కాళయాదయ్య పరిస్థితి అయినా, పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి అయినా, ప్రతి ఒక్కరి దగ్గర అక్కడ ఇంకొక కాంగ్రెస్ కుంపటి ఉన్నది. ఇప్పుడు గద్వాల తీసుకుందాం మనం ఎగ్జాంపుల్. గద్వాల తీసుకుంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు, కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. కానీ ఆడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సరితా తిరుపతయ్య ఆమె ఈయనకు ఇప్పుడు అస్సలు పడతలేదు. వర్గాల మధ్య లొల్లులు జరిగినాయి. గతంలో రీసెంట్గా మనం చూసినాం. అక్కడ కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా సడలుతలేదు. ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కానీ ఆమె పట్టు వదిలిపెడతలేదు. ఈసారి కాకపోయినా వచ్చేసరికైనా నేనే గెలుస్తా, 100% నేనే గెలుస్తా అని చెప్పేసి ఈయన మీద ఫైట్ చేస్తారు సొంత పార్టీలో చేరినా కూడా. సో పార్టీ కార్యక్రమాల్లో కూడా ఈయనకి ఇంపార్టెన్స్ లేదు. ఏదో పనులు చేయించుకోవడం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసమో దేనికోసమో దానికోసం అక్కడికి పోయిండు. కానీ అక్కడ కూడా ఎలాంటి ప్రాధాన్యత దక్కట్లేదు, ఎలాంటి ప్రియారిటీ దక్కడం లేదు గద్వాల్లో. ఏదో పోయిండా అంటే పోయిండు అంతే. సో ఇది ఆయన అసంతృప్తితో ఉన్నాడు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఆయన మాట్లాడిన మాటలు, కేటీఆర్ హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిండు అని చెప్పేసి మాట్లాడిన మాటలు, కేసీఆర్ బోలాశంకరుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్కనే కేసీఆర్ కూడా చాలా మంచి నేత, మహానేత అని చెప్పేసి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గురించి ప్రశ్నించినప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి ఇప్పుడే చూస్తున్నాం కదా, ఆయన గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదన్నట్టుగా మాట్లాడిండు. సో దీంతో తిరుగుబాటు అంతా దేనికోసం అంటే దీనికోసం. ఈ రకంగా మళ్ళా ఆ పార్టీలో ఉండాలన్నా వెళ్ళి రావాలన్నా అన్నటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. అలాగే మిగతా కాళయాదయ్య పరిస్థితి కూడా అంతే. అక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈయనని ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు, దేక్తలేరు. ఆయన ఉండాలన్నా పోవాలనేటువంటి దాంట్లో కూడా ఉన్నాడు. ఇక దాంతోపాటు పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి మరీ దారుణం. పోచారం శ్రీనివాసరెడ్డికి చాలా పెద్ద పీట వేసింది బీఆర్ఎస్ పార్టీ, గౌరవప్రదమైనటువంటి పొజిషన్లు ఇచ్చింది. ఆయనని ఒక భూమి పుత్రుడుగా కేసీఆర్ సంబోధించేటువంటి వాడు. అలాంటి వ్యక్తి కేసీఆర్ నమ్మించి మోసం చేసి ఈ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండాల్సి ఆయన కేసీఆర్కి అండగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ ఏజ్లో ఆయన కాంగ్రెస్ పార్టీగా కప్పుకున్నాడు. దేనికోసం కప్పుకున్నాడు? కొడుకుల కోసం. కొడుకుల ఇసుక దందాలు, ఆడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు అవన్నీ కాపాడుకోవాలంటే ఇగో మనకు పార్టీ మారక తప్పదన్నటువంటి దాంతో పార్టీ మారిండు. అలాగే కడియం శ్రీహరి, ఈ కడియం శ్రీహరి కూడా సేమ్ స్వార్థపరుడు. ఇంకా మీకు ఒకసారి ఒక మాట గుర్తే ఉంటుంది, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కడియం శ్రీహరిని నియమిస్తే బాగుంటుంది అని చెప్పేసి అప్పట్లో చర్చ వచ్చింది స్టార్టింగ్లో. కానీ కడియం శ్రీహరి మెంటాలిటీ, కడియం శ్రీహరి ఎంత మోసకాడో కేసీఆర్ ముందే గ్రహించిండు. అందుకే అలాంటి ప్రపోజల్స్ ఏమొచ్చినా కానీ దాన్ని పక్కన పెట్టేసిండు. వెంటనే ఆయన పార్టీ మారిపోయిండు బిడ్డ కోసం, బిడ్డ టికెట్ కోసం. కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చలామణి అవుతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఇగో ఈ రకంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఉందామా వెళ్ళిపోదామా, వెళ్ళిపోతే ఏంది పరిస్థితి, ఉంటే ఏంది పరిస్థితి. ఏడాది కాలం అయిపోయింది మనం పార్టీ మారి, అయినా ఇప్పటిదాకా ఎలాంటి ముందడుగు లేదు. ఏ హామీలు అయితే ఇచ్చి మన పార్టీలకు తీసుకున్నాడో, దేనికోసం అయితే మనం పార్టీలోకి వచ్చినామో అవేవి కూడా ఇటు
ఆర్థికంగా లబ్ధి లేదు, రాజకీయంగా లబ్ధి లేదు, ఏ రకంగా కూడా లబ్ధి లేదు, ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు అంతర్మదనం చెందుతున్నారు.